చెప్పిందే. ఒక వ్యక్తి ఏమీ లేని స్థితిలో ఎంత భక్తిపరుడుగా, ఎంత నిజాయితీగా, ఎంత యథార్థంగా, ఎంత తగ్గింపుతో, ఎంత దేవుని ప్రేమతో, ఎంత దైవత్వముతో నిండుంటాడో అన్నీ వచ్చిన తర్వాత కూడా అలానే ఉండాలా. ఏమీ లేనప్పుడు ఎంత భక్తి ఉన్నది, ఏమీ లేనప్పుడు ఎంత ప్రార్థన ఉన్నది, ఏమీ లేనప్పుడు ఎంత దైవత్వం ఉన్నది నీ లోపట, ఎంత దీనత్వం ఉన్నది నీ లోపట, ఎంత తగ్గింపు ఉన్నది నీ లోపట. తినడానికి తిండి కూడా లేని సమయంలా, ఉండడానికి ఇల్లు కూడా సరిగా లేని సమయంలా, ఉద్యోగం లేని సమయంలా, ఏమీ లేని సమయంలో నువ్వెంత దీనుడిగా, ఎంత తగ్గింపు గలవాడిగా, ఎంత భక్తి గలవాడిగా, ఎంత ప్రార్థనాపూర్వకంగా, ఎంత ప్రేమపూర్వకంగా, ఎంత ప్రేమతో ఉన్నావో, ఎంత దీనత్వంతో ఉన్నావో, అన్ని వచ్చిన తర్వాత కూడా అలానే ఉండాలా. కానీ ప్రాబ్లం ఏంటిదంటే అలా ఉండరు. నేనైతే కళ్ళ ముందు చూస్తానా, నేను కళ్ళ ముందు చూస్తున్నా. నేను చూశాను చాలామందిని, నా జీవితంలో చాలామందిని చూసిన. నేను విశ్వాసులలో చూసిన, పాస్టర్లలో చూసిన, విశ్వాసులలో పాస్టర్లలో ఇద్దరిలో చూసిన. నేను ఏమీ లేనప్పుడు ఎలా ఉండేవాళ్ళు వీళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారా వీళ్ళు అనుకుంటా. నేను బాబు నీ డబ్బును బట్టి నేను అసూయపడతలేను. నీ ఉద్యోగాన్ని బట్టో, నీ డబ్బును బట్టో, నీ ఆస్తిని బట్టో, నువ్వు కొనుక్కుంటున్న ఇల్లుని బట్టో, నువ్వు కలుగున కారును బట్టో, లేకపోతే నువ్వు కలుగున బండిని బట్టో, వాటిని బట్టి నాకేం అసూయ లేదు. నాకేం అసూయ? నేను అంటున్నది నీ ప్రవర్తన ఎందుకు మారిందని అడుగుతానా? ఎందుకు గర్వం వచ్చింది నీకు ఇప్పుడు? నీకు గర్వం ఎందుకు వచ్చింది ఇప్పుడు? నీకు ఎందుకు అహంకారిగా మారినావు నువ్వు ఇప్పుడు? అహంకారిగా ఎందుకు మారినావు? దీనత్వం ఎడిపోయింది, తగ్గింపు ఎడిపోయింది, ఆ ప్రేమ ఎడిపోయింది, ఆత్మలో ఉన్న మంట ఎడిపోయింది, దేవుని కోసం ఉన్న ఆ మంట ఎడిపోయింది. ఇప్పుడు ఆ ప్రార్థన జీవితం ఎడిపోయింది, ఆ బైబిల్ చదవడం ఎడిపోయింది, ఆ వర్తమానాలు చదవడం ఎడిపోయింది, ఆ కూటాలకు రావడం ఎడిపోయింది. వారం మధ్యలో కూటాలకు ఎందుకు వస్తలేవు? ఒకప్పుడు వచ్చేవాడివి కదా, ఏమీ లేనప్పుడు వచ్చేదానివి కదా, తిండి కూడా సరిగా లేనప్పుడు. ఏమైంది నీకు? గర్వం, ఇగో, గర్వం, అహంకారం. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నువ్వు నాశనానికి పోతున్నావు. నువ్వు మారకూడదు. ఆశీర్వాదాలు వచ్చినప్పుడు మారకూడదు, దీవెనలు వచ్చినప్పుడు మారకూడదు. దీవెనలు ఆశీర్వాదాలు వచ్చినప్పుడు నీ ప్రార్థన జీవితం తక్కువ కాకూడదు, వర్తమానమును ధ్యానించడం తక్కువ కాకూడదు, బైబిల్ని ధ్యానించడం తక్కువ కాకూడదు, చర్చికు రావడం తక్కువ కాకూడదు, ప్రార్థనకు రావడం తక్కువ కాకూడదు, వారం మొదలు కూటాలకు రావడము, ఉపవాస కూడికలకు రావడము, స్పెషల్ మీటింగ్స్కి రావడం తక్కువ కాకూడదు. అయితాందంటేనే నీకు దీవెనలు నిన్ను లోతును వేరు చేస్తున్నాడు, వేరు చేస్తాంది. ఇప్పుడు లోతును అబ్రాహామును వేరు చేసింది ఏంటిది? వర్తమానమును వేరు చేసింది ఏంటి? ఎంటైమెసెస్ చర్చ్ నుండి లోతును వేరు చేసింది ఏంటి చెప్పండి? దీవెనలు కాదా? లోతు దీవెనలు పొందుకున్నందుకేగా. అదే అంట నేను, మారకుండా ఉండండి. మీరు ఇప్పుడు ఎంత భక్తి ఉందో అప్పుడు కూడా అంతే భక్తి ఉండాలి. ఇంకెక్కువ కావాలా భక్తి? నన్ను అడిగితే దీవెనలు ఎక్కువైనప్పుడు భక్తి ఎక్కువ కావాలి, దేవుడి పైన ప్రేమ ఎక్కువ కావాలి, దేవునితో సావాసం ఎక్కువ కావాలి. కానీ వీళ్ళకి ఏమవుతుందో తెలుసా? ఇంకా ఎక్కువ డబ్బు కావాలి, ఇంకా ఎక్కువ డబ్బు కావాలి. ఇల్లు కొన్నావు, ఇల్లు కట్టుకున్నావు, సరిపోదు, ఇంకో స్థలం కావాలి. అది సరిపోదు, ఇంకో స్థలం కావాలి. అది సరిపోదు, కారు కావాలి. అది సరిపోదు, అది కావాలి. సరే అవన్నీ నీకు ఉండని నేను వద్దంటలేను, కానీ భక్తి ఏందని అడుగుతానా? నువ్వు కొంటున్నావు, ఇల్లు కట్టుకుంటున్నావు, స్థలాలు కొంటున్నావు, చర్చ్ లేకపోతే దానిమంటారు కారు కొనుక్కుంటున్నావు, గుడ్, మంచిది. కానీ భక్తి ఏంది? పెరిగిందా, తరిగిందా? నీకు ఇదివరకు ఉన్నంత విశ్వాసం ఉందా? ఏమీ లేనప్పుడు ప్రభువా నాకు ఇది ఇవ్వవా, ప్రభువా నాకు అది ఇవ్వవా, ప్లీజ్ ప్రభువా అని అవసరతల కోసం ప్రార్థన చేసేవాడివి. ఇప్పుడు అవసరతలు తీరిపోయినాయి, ఆశలు పెరిగినాయి. ఆశలు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేయరుగా. ఈ ఆశలను తీర్చుకోవడానికి ప్రార్థన మానేసి ప్రార్థన సమయాన్ని డబ్బు సంపాదించడానికి పెట్టుకుంటారు, వ్యాపారం చేయడానికి పెట్టుకుంటున్నారు, లేకపోతే ఉద్యోగం చేయడానికి పెట్టుకుంటున్నారు. ఆశలు ఎక్కువైపోయి
కోరికలు ఎక్కువైపోయి. ఇప్పుడు అడిగితే, పాస్టర్ గారు టైం దొరకలేదు, పాస్టర్ గారు నాకు టైం, నువ్వు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటానవా? టైం దొరకలేదు పాస్టర్ గారు. పొద్దున్నే లేచి కుటుంబం అంతా కలిసి మోకరించి ప్రార్థిస్తున్నారా? టైం దొరకలేదు పాస్టర్ గారు. సరే, మీరు వారం అంతలో కూటానికి వస్తున్నారా? టైం దొరకలేదు పాస్టర్ గారు. సరే, నువ్వు వర్తమానాలు చదువుతున్నావా? ప్రతిరోజు ఒక్కొక్క వర్తమానమన్నా పూర్తి చేస్తున్నావా? బైబిల్లో కనీసం కొన్ని అధ్యాయ, ఒక పుస్తకం మనం మొదలుపెట్టి ఒక్కొక్క పుస్తకం చదవడం ప్రారంభిస్తున్నావు? టైం దొరకలేదు పాస్టర్ గారు. ఏమైంది? ఆశీర్వాదాలు ఎక్కువైపోయినాయి, దీవెనలు ఎక్కువైపోయినాయి, కోరికలు ఎక్కువైపోయినాయి, ఆశలు ఎక్కువైపోయినాయి. ఆశలు ఎక్కువైపోయి ఏమైనాయి? నీ భక్తి జీవితం పూర్తిగా నాశనమైంది. ఇప్పుడు ఎట్లొచ్చినావు చర్చ్కి? నామకార్థంగా. మీలో ఎంతమంది నామకార్థంగా ఉన్నారో నేను లైవ్లో పేరు